హలో మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది చెప్పేసేయండి. టుడే ఈజ్ వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికెళ్తున్నాం తెలుసా? లాస్ట్ సాటర్‌డే మా బాబు వాళ్ళ స్కూల్‌లో పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ పెట్టారండి. సో, దానికోసమని చెప్పేసి మా బాబు వాళ్ళ స్కూల్‌కైతే వెళ్తున్నామనమాట. ఇంట్లో పేరెంట్స్‌కి ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా డెఫినెట్‌గా ఇలాంటి వాటికైతే వెళ్ళాలనమాట. ఇంతకుముందు ఒక వీడియోలో మా బాబు స్కూలొచ్చేసి నేను బయట నుంచి చూపించాననమాట. ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్ళి మరి మీకు వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది, మా బాబు స్కూలు అండ్ గ్రౌండ్ ఎలా ఉంటుంది, అసలు స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. ప్లీజ్ మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఇంతకీ మా బాబు స్కూల్ పేరు మీకు చెప్పలేదు గదా! మా బాబు స్కూల్ పేరొచ్చేసి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అనమాట. ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసారా? ఇదే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ ఈ దారి గుండానే మనం నడుచుకుంటా మనం లోపలికి స్కూల్‌కి వెళ్ళాలనమాట. మా ఇంటి దగ్గర నుంచి మా బాబు స్కూల్‌కి రావడానికి ఒక 6, 7 కిలోమీటర్స్ ఉంటుందనమాట. ఒక 5 ఆర్ 10 మినిట్స్ పడుతుందనమాట. సో, మేమొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ 11, 11:30 అలా అయిపోయింది. ఇంక చాలామంది పేరెంట్స్ కూడా అప్పటికే వచ్చేసి చాలామంది కూడా వెళ్ళిపోతున్నారు. ఆ రోజు స్కూల్‌లో ఏంటంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌తో పాటు బుక్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారనమాట. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. నేను ఆ రోజు ఇలా స్కూల్‌కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించిన ఒక రీజన్ కూడా ఇదే అనమాట. బుక్స్ ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పేసి. మనం ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ పక్కనే ఉంటుందనమాట పిల్లల గ్రౌండు. ఆ గ్రౌండ్‌లో ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి గదా! సో, అక్కడ ఆడుకోవచ్చనమాట. పిల్లల గ్రౌండ్ అనమాట అది. సో, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మా పాపతో మా హస్బెండ్ ఆడుతున్నారనమాట. మేము గూడా అలా మెల్లగా నడుచుకుంటూ పిల్లల్ని కొంసేపు అట్లా ఆడిపిచ్చుకుంటూ ముందుకైతే వచ్చేసాం. స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి చాలామంది కనబడుతున్నారు గదా! సో, అక్కడేనండి బుక్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఇంక మా హస్బెండ్ కూడా ఏంటంటే అసలు ఏమేమి బుక్స్ పెట్టారు, ఏంటి అసలు పిల్లలకి ఏమైనా యూజ్‌ఫుల్ అయ్యే బుక్స్ ఏమైనా ఉన్నాయని జెప్పేసి చూద్దామని జెప్పేసని వెళ్తున్నారనమాట. ఆ? ఏమేమి కావాలి దేవుడు నీకు చూసుకుంటారు. నీకేం కావాలా? డ్రాయింగ్ బుక్ కావాలా? డ్రాయింగ్ బుక్ ఇదే ఇదా ఇదా ఇది డ్రాయింగ్ బుక్ అంటే డ్రాయింగ్ బుక్ ఇదో హన్విక కూడా యూజ్ అయ్యేదేమో తీసుకో. ఇగో ఈ డ్రాయింగ్ బుక్ కదా. ఇగో ఇవేంటివి చూసి గజలు ఇగో ఇది తీసుకున్నా. ఏంటిది? గజలు అంటే సాల్వ్ చేయడం తీసుకుంటే అడిపోయి వద్దాం. అదే తీసుకున్నాం వచ్చి అయిపోతుంటావా ముందు మాట్లాడేసి వద్దాం. ఇంక ఇక్కడ చూడండి ఇది మా బాబు వాళ్ళు ప్రేయర్ చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచొని ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట అందరూ గూడా. సో, ఇంకిక్కడైతే మా బాబు వాళ్ళ క్లాస్ రూమ్‌కైతే వెళ్తున్నామనమాట. వాళ్ళ మేడంతో మాట్లాడడానికి. మేమెళ్ళేసరికే చాలామంది కూడా పేరెంట్సు మేడంతో మాట్లాడుతున్నారు.
సరే నేను కూడా వాళ్ళ మేడంతో మాట్లాడదామని చెప్పేసని మాట్లాడాననమాట. అసలు మా బాబు ఎలా చదువుతున్నాడు ఏంటని చెప్పేసని అడిగితే, "మీ బాబు బానే చదువుతాడు. కాకపోతే కొంచెం అల్లరి చేస్తాడని" చెప్పేసని అన్నారు. ఇంకా సరేనని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడు వీడియో తీయమని చెప్పేసి మా హస్బెండ్‌కి చెప్తే, ఆయనేంటంటే మా పాపని తీసుకొని తుర్రుమంటే ఎక్కడికో బయటికెళ్ళాడనమాట. ఇక సరే అని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇది మా బాబు స్కూల్ అనమాట. ఇంక ఈ రకంగా అయితే వాళ్ళ మేడంతో అయితే మాట్లాడేసైతే మేము కొన్ని ఎగ్జిబిషన్‌లో కొన్ని బుక్స్ అయితే తీసుకొని పిల్లలకి యూజ్ అయ్యే ఆల్ఫాబెట్స్ కానీ ఇవన్నీ తీసుకొని, నాకైతే కొంచెం జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ కానీ, ఇంక ఇవన్నీ అయితే తీసుకొనైతే మేమైతే ఇంటికైతే వచ్చేసేసాము. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.